welcome to YK Outlook. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి అందరి ద్రాక్షలాగే మారిపోయిందా? నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించి ఏడాది పూర్తయింది. కానీ దీనిపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోపోవటానికి కారణం ఏంటి? సరిగ్గా ఏడాది క్రితం టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో 3 రాజ్యసభ స్థానాలకు టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక జనసేన నుంచి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక ఈ లేఖ విడుదల చేసి ఏడాది అవుతున్నప్పటికీ నాగబాబు మంత్రి పదవి మాత్రం ఆచరణలోకి రాకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నాగబాబుకు మంత్రి యోగం ఎప్పుడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీద మస్తాన్రావు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, జనసేన నుంచి కొణిదెల నాగబాబు ఫిక్స్ అయ్యారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా టీడీపీ నుంచి సానా సతీష్ పేరు తెరపైకి రావడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫలితంగా టీడీపీ 2 రాజ్యసభ స్థానాలను దక్కించుకోగా జనసేనకు ఆ అవకాశం దక్కలేదు. సానా సతీష్ కు రాజ్యసభ సీటు దక్కటం వెనుక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బలంగా వినిపించింది. జగన్ పాలనలో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీ వ్యవహారాల్లో లోకేష్ కు సానా సతీష్ అండగా ఉన్నారని, అందుకే ఆయనకు ఈ పదవి దక్కిందన్న గుసగుసలు కూడా వినిపించాయి. నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కకపోవడంతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు లిఖితపూర్వకంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో నాగబాబును ఎందుకు మంత్రిని చేయలేదు అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆసక్తికరంగా ఈ అంశంపై కూటమి కంటే వైసీపీలోనే నాగబాబుకు ఆ అవకాశం దక్కలేదు. అప్పుడే ఆయన్ను మంత్రిగా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆ ప్రకటన అమలు కాలేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఒకే కేబినెట్ లో పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు మంత్రులైతే విమర్శలు వస్తాయి. కుటుంబ రాజకీయాలు అన్న మాట మొదలవుతుంది. ఈ విషయం పవన్ కు బాగా తెలుసు. వైసీపీ దీనిని పెద్దగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే వెంటనే నాగబాబును మంత్రిగా చేయకుండా ఆగుతున్నట్లు జనసేనపై ఎలాంటి నెగటివ్ ఇమేజ్ రాకూడదని చూస్తున్నారు. నాగబాబు మంత్రి పదవి వల్ల జనసేనపై కుటుంబ పార్టీ అన్న ముద్ర పడకూడదన్నదే ఆయన ఆలోచన. ఇంకో కారణం సామాజిక వర్గాల సమతుల్యత. ఇప్పటికే జనసేన నుంచి 2 మంత్రులు ఒకే వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు నాగబాబు కూడా మంత్రి అయితే
జనసేనకు వచ్చిన 4 మంత్రి పదవుల్లో 3 ఒకే వర్గానికి వెళ్లినట్టు అవుతుంది. దీనివల్ల జనసేనకు కుల పార్టీ అన్న ముద్ర పడే అవకాశము ఉంది. అందుకే పవన్ జాగ్రత్త పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే నాగబాబును పూర్తిగా పక్కన పెట్టారని కాదు, 2019 నుంచి 2024 వరకు ఆయన పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, రాజ్యసభ అవకాశాలు అన్నీ వదులుకున్నారు. పవన్ కు ఇది బాగా తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు ఆయనకు మంత్రి పదవి లేదా కీలక బాధ్యత దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు అందరి చూపు రాబోయే మంత్రివర్గ మార్పులపైనే ఉంది. ఆ సమయంలో నాగబాబుకు పదవి వస్తుందా లేదా ఇంకా ఆలస్యం అవుతుందా అన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోవటం కన్నా ఎప్పుడు ఇవ్వాలి అన్నదే పవన్ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.